సో బిగ్ బాస్ సీజన్ 9 ఫ్యామిలీ వీక్ లో భాగంగా 11th వీక్ లో క్యాప్టెన్సీ టాస్క్ మొదలైంది. బిగ్ బాస్ హౌస్ నుండి 2 టీమ్స్ కి అయితే డివైడ్ అవ్వడం జరిగిందన్నమాట. సో అందులో వచ్చేసరికి టీమ్ 1 లో మనకి తనుజ గారు, కళ్యాణ్ గారు, డిమోన్ గారు, రీతు గారు, సుమన్ శెట్టి గారు ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ టీమ్ 2 లో వచ్చేసరికి సంజన గారు, ఇమాన్యుయల్ గారు, భరణి గారు, దివ్య గారు అయితే ఉండబోతున్నారు అనమాట. బట్ ఈ 11th వీక్ కి కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ వచ్చేసరికి ఎక్కువగా భరణి గారికి, రీతు గారికి అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 లో క్యాప్టెన్ అయ్యే అవకాశం కేవలం రెండు అవకాశాలు, రెండు వారాలు. ఒకటి ఈ 11th వీక్, ఇంకోటి నెక్స్ట్ 12th వీక్. సో ఎవరు క్యాప్టెన్ అవ్వాలనుకున్నా అయితే ఈ వీక్ అవ్వాలి లేదా వచ్చే వీక్ అవ్వాలి. తర్వాత క్యాప్టెన్ అనేవాడు బిగ్ బాస్ సీజన్ 9 కి ఉండరనమాట. సో భరణి గారు, రీతు గారు ఇద్దరు క్యాప్టెన్ అవ్వలే కాబట్టి ఇప్పటి వరకు. సో ఈ వీక్ భరణి ఆర్ రీతు గారిలో ఒకరు క్యాప్టెన్ అయ్యి నెక్స్ట్ వీక్ వాళ్ళిద్దరిలో మిగిలిపోయిన ఒక వ్యక్తి క్యాప్టెన్ అయితే సో సరిపోద్ది అని అయితే అనుకుంటున్నారు అనమాట. సో చూద్దాము క్యాప్టెన్సీ టాస్క్ ఎలా ఉంది, సపోర్టింగ్ టాస్క్ ఏంటి అనేది ఏమన్నా అప్డేట్స్ వస్తే పెడతాను. బట్ న్యూ క్యాప్టెన్కి వచ్చేసరికి భరణి గారికి, రీతు గారికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో అదనమాట యాజ్ ఆఫ్ నో 11th వీక్ ఫ్యామిలీ వీక్ క్యాప్టెన్సీ టాస్క్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్నాను అందరికీ కూడా.